హాయ్ ఫ్రెండ్స్, అక్కినేని నాగార్జున కుబేర చిత్రంతో ఇక నుండి కేవలం హీరో రోల్స్ మాత్రమే కాదు, మంచి క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తానని అధికారిక ప్రకటన చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే ఆయన కూలీ చిత్రంలో మెయిన్ విలన్ క్యారెక్టర్ చేయడానికి కూడా సిద్ధమయ్యాడు. నేటి తరంలో సూపర్ స్టార్స్గా పిలువబడే డైరెక్టర్స్ అందరితో కలిసి పనిచేయాలని నాగార్జునకి ఉందట. అలా నాగార్జున లిస్టులో ఉన్న డైరెక్టర్ రాజమౌళి. మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో సినిమా ఖరారు అయినప్పుడే ఇందులో నాగార్జునకి ఒక కీలక పాత్ర ఓకే అయ్యింది. అది మహేష్ బాబుకి తండ్రిగా నటించే పాత్ర అన్నమాట. ఈ క్యారెక్టర్ గురించి నాగార్జున ఒకసారి ట్విట్టర్లో మహేష్ బాబుతో సరదా చిట్చాట్ కూడా చేశాడు. అప్పట్లో ఆయన మాట్లాడుతూ, హాయ్ మహేష్, నేను మీ నాన్నగారు కలిసి వారసుడు అనే చిత్రం అప్పట్లో చేశాము. ఇప్పుడు మన ఇద్దరం కలిసి అలాంటి సినిమా త్వరలోనే చేయబోతున్నాం కదా అని అన్నాడు. అప్పుడే అందరికీ అర్థమైపోతుంది ఎస్ఎస్ఆర్ఎంబిలో నాగార్జున మహేష్కి తండ్రి క్యారెక్టర్ చేస్తున్నాడని. కానీ ఏమైందో ఏమో తెలియదు, కానీ చివరి నిమిషంలో నాగార్జున ఈ సినిమా నుండి తప్పుకున్నాడు. ఈ క్యారెక్టర్ ఆయనకు సరిపడదు అనుకున్నాడో, లేకపోతే రాజమౌళి తన విజన్కి తగ్గట్టు నాగార్జున క్యారెక్టర్ లేదని ఆయన తప్పించాడు ఏమో తెలియదు, కానీ నాగార్జున అయితే ఈ సినిమాలో నటించడం లేదు అనేది ఖరారు అయింది. ఇప్పుడు మహేష్ బాబు తండ్రి క్యారెక్టర్ కోసం తమిళ హీరో మాధవ్ని డైరెక్టర్ రాజమౌళి సంప్రదించినట్టు తెలుస్తుంది. ఆయన కూడా ఈ సినిమాలో నటించేందుకు ఆసక్తిగానే ఉన్నాడట. మాధవన్ కంటే ముందు మహేష్ తండ్రి పాత్ర కోసం తమిళ హీరో చియాన్ విక్రమ్ని సంప్రదించారట రాజమౌళి. కానీ ఆయన ఎందుకో ఈ క్యారెక్టర్ చేయడానికి ఇష్టపడలేదు. తన స్థాయికి తగ్గ క్యారెక్టర్ కాదని రిజెక్ట్ చేశాడట. దీంతో ఆ స్థానంలోకి మాధవన్ వచ్చాడు. ఒకవేళ ఈ చిత్రంలో నాగార్జున ఉండుంటే సినిమాకు మంచి బలం చేకూరేది. అక్కినేని ఫ్యాన్స్ కూడా గర్వంగా చెప్పుకునేవాళ్ళు. ఆ ఛాన్స్ మిస్ అయిపోయింది. ఇకపోతే రీసెంట్గానే మొదలై 2 షెడ్యూల్ని పూర్తి చేసుకున్న ఈ క్రేజీ ప్రాజెక్టు ఇప్పుడు 3వ షెడ్యూల్ కోసం సిద్ధమవుతుంది. అందుకోసం రామోజీ ఫిలిం సిటీలో వారణాసి సెట్స్ని కూడా ఏర్పాటు చేశారట. అంతేకాదు ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు కానుగా ఈ సినిమా నుండి ఒక చిన్న గ్లింప్స్ వీడియోని కూడా విడుదల చేయబోతున్నారు.